జాబితాలో కాస్త వెనుకబడ్డ బీజేపీ మొత్తానికి ఒక స్థానం మినహా అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుందని చెబుతున్న నేతలు ప్రజలు మోదీకి పట్టం కడతారని జోస్యం చెబుతున్నారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది తామేనంటోంది కమలదళం. అంతేకాక గతంలో వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకుంటామంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 में बीजेपी एनडीए को 3 से भी ऊपर सीट जीतने आज देश में वातावरण था। तो मुझे तेलंगाना में भरोसा है, तेलंगाना में भरोसा है। हमारे केसीआर साहब बोल रहे 16 के 16 सीट तक, 16 के 16 मैं जीतूंगा, एक मेरा दोस्त एमएम जीतेगा। लेकिन मैं बोलता हूँ 16 का 16 नहीं, 16 का 16 नहीं बनता। लेकिन मुझे पूरा विश्वास है बीजेपी भी टीआरएस से अच्छा जो है मुकाबला देके ज्यादा सीट जीतेंगे। यहाँ का जो 2 लोग बैठे वो अच्छे मिजाज से जीतेंगे। అయితే మహబూబ్ నగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వగలమన్న ధీమాతో కనిపిస్తున్నారు. మహబూబ్ నగర్ లో గతంలో పార్టీకి మంచి పట్టుందని, ఇప్పుడు బరిలో ఉన్న డీకే అరుణ బలమైన నేత కాబట్టి ఖచ్చితంగా గెలుపు మాదే అంటున్నారు. సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానం కావడంతో అక్కడ నుంచి పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థి అని, అలాగే సానుభూతి ఓట్లు కూడా కలిసొస్తాయని భావిస్తున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కూడా గట్టి పోటీ ఇస్తారని భావిస్తోంది పార్టీ. ఆదిలాబాద్ లో సోయం బాబురావు వైపే ఆదివాసీలు ఉంటారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు బాగానే పడ్డాయని గుర్తు చేసుకుంటున్నారు. కరీంనగర్ విషయానికొస్తే బండి సంజయ్ కు సానుభూతి ఉందని చెప్పుకుంటున్నారు కమలనాథులు. మొత్తం 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మెదక్ ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. అలాగే అభ్యర్థిని ప్రకటించిన పెద్దపల్లి విషయంలో మాజీ ఎంపీ వివేక్ తో మంత్రాలు జరుపుతోంది. ఓవరాల్ గా చూసినట్లయితే 5 స్థానాల్లో విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు కమలనాథులు.